అలా ఎలా ఉంటారు రాజీవ్? కిచెన్ టోటల్గా పాడైపోయింది, బయట కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అంతా రిపేర్ చేసుకున్నాక రావచ్చు. పర్లేదు సార్, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడే ఉండి రిపేర్ చేయించుకుంటాం. అలా ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు రాజీవ్? అత్తయ్య గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అయినా మా ఇల్లు మీకేమైనా పరా ఇల్లా? పైగా నీకు అసలే ప్రాణగండం కూడా ఉంది. ఇంట్లో ఇలా జరగడం అశుభం రాజీవ్. మొండిగా ఉండి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? అంతా రెడీ చేయించి దోషాలు తొలగించడానికి పూజ చేయించి అప్పుడు మళ్ళీ వచ్చేయచ్చు. మీరైనా చెప్పండి మాధవి గారు. రాజీవ్, నువ్వు ఇంకేం మాట్లాడకు. మనం శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నాం. నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకో. అమ్మా శ్రావ్య, మేమిద్దరం మీ ఇంటికొచ్చి నీతో పాటే ఉంటున్నాం. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్, మీరేమీ ఇబ్బంది పడొద్దు. అది కూడా మీ ఇల్లే అనుకోండి. అలాగే అన్నయ్య గారు. ఇక బయలుదేరుతామా? అమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించు. మనం మన ఇల్లు వదిలేసి అక్కడ ఉండడం ఏంటమ్మా? రాజీవ్, ఇంకేం మాట్లాడకు. మనం వెళుతున్నాం అంతే. ఈ బ్యాగ్ ఎవరిది? ఇంకెవరిది? ఆ శారదది. అసలు ఆ మనిషి మనకు వద్దనుకుని బయటకు పంపేసినప్పుడు ఆమె